సార్ సలాం అలైకుం. వాలేకుం అస్సలాం. సూరజ్పూర్ బ్రిడ్జ్ దగ్గర నిన్నిద్దరు వ్యక్తులు కలుస్తారు. నేను ఆ బ్రిడ్జికి దగ్గరలోనే ఉన్నా. ఎక్కడున్నారు సార్? ఎదురు చూడు, అక్కడే కలుస్తారు. చీ, నా తలరాత ఎలా ఏడ్చిందో. ఇప్పుడు వీళ్ళ కోసం కూడా ఎదురు చూడాలి. ఎస్ సార్. త్రివేణి, ఏ ఫోన్ నుంచి అయితే కాల్ వచ్చిందో దాని జీపీఎస్ ట్రయాంగులేట్ అయిపోయింది. ఆ టైంలో కాలర్ జమ్మూ స్టేషన్లో ఉన్నాడు. ఓకే సార్, జమ్మూ స్టేషన్ వైపు వెళ్ళు. స్వర్గానికి దారి తెలుసా నీకు? రండి. సామాను ఇంతవరకు మాకు చేరలేదు. అదొచ్చి చేరుతుంది, అలాగే ఇద్దరు మనుషులు కూడా. ఇవాళ మాత్రం డేట్ ఫిక్స్. సార్, నన్ను కూడా ఇన్వాల్వ్ చేయండి. ఒక్క అవకాశం ఇవ్వండి. సమయం వచ్చినప్పుడు నీకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అప్పటి వరకు సామాన్ తీసుకెళ్ళడానికి టెంపో సిద్ధం చేయి. ఆ దేవుడి వల్ల మిషన్ సక్సెస్ అయితే ఇన్షాల్లా మమ్మల్ని తిరిగి నువ్వే తీసుకొస్తావు. అలాగే సార్. అలాగే నీ ఫ్రెండ్ని దగ్గరే ఉంచుకో. అలాగే సార్. అరేచ్చా, మీరు వెంటనే దిగండి. వాళ్ళు కానీ మిమ్మల్ని నాతో చూస్తే 1000 ప్రశ్నలు అడుగుతారు. దిగండి వెంటనే. మసూద్ భాయ్ దగ్గరికి మేము చేరుకోవాలి. అరే, నేను అక్కడికి తీసుకెళ్తాను. అడవి నుండి అవతల జంక్షన్కి చేరుకోండి. మీకు అర్థమవుతుందా? మనం అక్కడ కలుద్దాం. వెళ్ళండి, దిగండి. హేమంత్, ట్రక్కును సరిగ్గా చెక్ చేయండి. అరే, వాళ్ళిద్దరు అడవులోకి పారిపోతున్నారు. పదండి. ట్రక్ ఆపు. ఎవర్రా నీ ట్రక్ నుండి పారిపోతున్నారు? అది వాళ్ళు లిఫ్ట్ అడిగారు సార్. అలాగా, నాకేం ముందు తెలీదు. నువ్వు బండి దిగు, నీకు లిఫ్ట్ నేను ఇస్తాను. అయ్యో సార్, కేవలం యాపిల్ పండ్లు తీసుకెళ్తున్నాను. ఆగండి, చెప్పేది మీకు ఆగండి. కాపీ దట్ సార్. చూడు, ఆ ట్రక్లో ఏం లేవు. ఇందులో ఏమైనా దొరికిందా? మొత్తం చూసాను, ఏం దొరకలేదు సార్. సరే అయితే వెళ్ళనివ్వు. అక్కడ ఇద్దరు పట్టుబట్టారు. ఎక్కడ వెళ్ళదు అది వదిలిపెట్టి. సార్. సరే పని ముందు పని. ఇది చూడు, ఇది వాడి ఫస్ట్ బర్త్డే. సో క్యూట్. ఇంకా తేజ్ని కలిసావా? లేదు. త్రివేణి యొక్క బెస్ట్ ఫ్రెండ్. త్వరలోనే కలుస్తావు. ఇంకా ఇది మా అబ్బాయి ఆర్మీలో ఆఫీసర్ అయినప్పుడు దిగిన ఫోటో. మేమందరం వెళ్ళాం. నేను చూస్తాను, మీరు కూర్చోండి. అన్నయ్య, మీరా? ఏంటి విషయాలు? అమ్మా నాన్న చెప్తున్నారు నువ్వు ఎప్పటి నుంచి ఇల్లు మార్చేసావని. ఏమంటున్నావు? రా లోపలికి. నమస్తే ఆంటీ గారు. నమస్తే. రా బాబు, రా. సంతోషంగా ఉండు. హాయ్ బాబు. గాడ్ బ్లెస్ యూ. తాగడానికి ఏమైనా తీసుకొస్తాను. బాబు, తప్పు మాదే అనుకో. మాకు తనని పంపడం ఇష్టం లేదు. ఏంటి అంకుల్ మీరు? అన్నయ్య అసలు టైం తెలియటం లేదు. చాలు. నేనే ఎక్స్ప్లెనేషన్ అడగడం లేదు. నేను ఇటువైపుగా వెళ్తున్నాను, మిమ్మల్ని కలిస్తే బాగుంటుంది అనిపించింది. అరే, చాలా మంచి పని చేశావు. యూ కెన్ హెల్ప్ us. మీరు మాట్లాడుకోండి, నేను ఇప్పుడే వస్తాను. సార్, ఒక చెడు వార్త. ఆ ఇద్దరు కుర్రాళ్ళు చనిపోయారు, కానీ ఆ సామాన్లు మాత్రం జాగ్రత్తగానే ఉన్నాయి. సామాన్ అనుకున్న చోటుకు చేర్చో. ఇవాళ మంచి విషయం జరుగుతుంది. తీసుకో బాబు. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా. థ్యాంక్ యూ. ఇదిగో.
సరే ఒక విషయం చెప్పు, త్రివేణి నుంచి కాల్ వచ్చిందా లేదా? లేదు, ఈ సమయానికి కాల్ వచ్చేది. నాకు చేయలేదు. ఇంతకు ముందు కూడా ట్రై చేశాను. మళ్ళీ ఒకసారి కాల్ చేయనా? ఆ, మీరెక్కడికి వెళ్తున్నారు? ఢిల్లీ ఏమైనా వెళ్తున్నాను, దొరికిందా శంషేర్? లేదు సార్. సెర్చింగ్. సార్ నా ట్రైన్ వచ్చింది. ఒక నిమిషం ఆగు. ఫర్దీన్ సార్ ఫర్దీన్ సార్. బ్యాగ్ ఓపెన్ చేయండి. ఎందుకు పరిగెడుతున్నావు? సార్ ఇందులో ఏమి లేవు సార్. సార్ స్ట్రీట్ లైట్ పార్ట్స్. ఏమి లేవు సార్, నిజంగా ఏం లేవు సార్. నన్ను క్షమించండి సార్. సార్ ఇంట్లో పిల్లలు ఆకలితో ఉన్నారు సార్. అవి అమ్మితే ఎంతో కొంత డబ్బులు వస్తాయని అనుకున్నాను సార్. నన్ను క్షమించండి సార్. సార్ నన్ను క్షమించండి సార్. క్షమించండి సార్. నీ కాళ్ళు చేతులు సరిగానే ఉన్నాయి కదరా, వెళ్ళి పని వెతుక్కో. అలాగే సార్, అలాగే సార్. ఇంకెప్పుడు ఇలాంటి పనులు నేను చేయను సార్. ఇంకెప్పుడు గవర్నమెంట్ ప్రాపర్టీ మీద చేయకూడదు, సరేనా? సరే సరే, సార్, పో. క్షమించండి సార్. పో. స్టేషన్ మాస్టర్ హ్యాండ్ ఓవర్ చేయి. ఇదోసారి చూడు. ఇది ఇదొద్దు బాగుందా? ఇదొద్దు ఇదొద్దు. ఇదొద్దా? హలో, ఎప్పటి నుండి కాల్ చేస్తున్నాను. సరే ఫోన్ స్పీకర్ ఆన్ ఉంది. అరేవా డిస్క్లైమర్ భలే ఇచ్చారు. కాదు కదా. హాయ్ బాబు, ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను నాన్న, మీరెలా ఉన్నారు? ఫస్ట్ క్లాస్. అరే సెలవు సంగతి ఏమైందిరా? అమ్మ సడన్ గా పని పడింది, అది కంప్లీట్ చేసుకొని బయలుదేరుతాను. నో ఎక్స్క్యూజ్ ఆఫ్టర్ దట్. పోరా, నువ్వు ఎప్పుడు ఇంతే. త్వరగా రండి. ఇప్పుడు కూడా లౌడ్ స్పీకర్ లోనే మాట్లాడతావా, తీసేస్తావా? హా, ఐ మిస్ యూ. మీ టూ. మీకు ఇంకా కొన్ని రోజులు పడుతుందా? లేదు, కాస్త టైం పడుతుందా అంతే. త్వరగా రండి. వస్తాను. సరే, పని చూసుకోవాలి. బాయ్. See you. ఎవరు బాక్సులు ఇవి? ఫర్దీన్, దీన్ని తెరవడానికి ఏదైనా తీసుకురా. ఆ రెండోది కూడా చాలా జాగ్రత్తగా చెక్ చేయి. సార్ కార్పెట్లు ఉన్నాయంతే. అన్ని కార్పెట్సే సార్. క్లోజ్ చేయండి. నజ్మా, ఇలా కోప్పడి వెళ్ళిపోతే ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు? చాలా ఆపు అష్రాఫ్. నిజాన్ని నువ్వు పక్కదారి పట్టించాలని చూడకు. మా ఇంట్లో వాళ్ళకి ఇది బాగా తెలుసు, నేను ఇంకా ఇది చేయలేను అని. అలాగే అమ్మ నాన్నలతో కలిసే కదా ఉంటుంది. వాళ్ళకి దీని గురించి ఏమీ తెలీదా? హ, ఏ ప్రపంచంలో ఉన్నారు మీరు? నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను కదా. కాస్త టైం ఇవ్వు నాకు, అన్నీ సెట్ చేస్తాను. ప్రతిసారి అదే సేమ్ లైన్, ఎప్పుడు చూసినా అవే అబద్ధాలు. హ, నాలో ఇంకా ఓపిక చచ్చిపోయింది అష్రఫ్. మీరు మీ టికెట్ చూడండి, ఎప్పుడు చేరుకోవాలి? ఇంకా టైం ఉంది కదా, టీ తాదావా?